అందరికీ నమస్కారం. MMBG ఈ స్కూల్ గురించి ఇప్పటివరకు చెప్తూ వచ్చాను. ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలు మీ ముందుకు తీసుకొచ్చాను. అందులో ఇంకొక అద్భుతం గురించి చెప్తాను. అదేంటి అని అంటే, కృష్ణయ్య గారు గత 20 సంవత్సరాలుగా స్టాంప్ వెండర్గా పనిచేశారు. కాకపోతే 2015లో వారికి ఒక చిన్న ప్రాబ్లం వల్ల ఆ వర్క్ ఏదైతే ఉందో దాన్ని స్టాప్ చేసేసారు. అది ఎందుకు చేశారు, దేనివల్ల జరిగింది? 2015 తర్వాత 2 సంవత్సరాలు వారి ఇంట్లో ఖాళీగా ఉండాల్సి వచ్చింది. వారు ఉపాధి కోల్పోయారు. కానీ తర్వాత మళ్ళీ MMBG స్కూల్లో జాయిన్ అయిన తర్వాత వారి సమస్యకు ఎలాంటి పరిష్కారం దొరికిందో వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే కృష్ణ గారు. నమస్తే. సో కృష్ణ గారు, మాకు కొన్ని తెలిసినాయి. అంటే మీరు ఆ వర్క్ చేయకపోవటం, ఆ చెయ్యి వనకటం వల్ల మీరు ఆ జాబ్ చేయలేకపోయాను అని అన్నారు. 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను అని కూడా అన్నారు. మరి మీకు ఈ చేతు రాయాలని ఆలోచన ఎలా వచ్చింది? ఇక్కడ ఇలాంటి స్కూల్ ఉందని మీకు ఎలా తెలిసింది? నాకు డాక్టర్ గారు రవిశేఖర్ రెడ్డి సార్, నేను న్యూరాలజిస్ట్ తిరుపతి సారే, ఆయన కలిసినప్పుడు సార్ చెప్పారు నాకు, ఇంకా నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో ట్రై చేయి, దీని గురించి వదిలేసి అది ఎప్పుడు వస్తుందో చూస్తాను, కానీ లెఫ్ట్ హ్యాండ్ అయితే ట్రై చేసినామంటే ఏదవుతుంది అని అన్నారు. దాంతో మా అబ్బాయి ఆన్లైన్లో చూసి ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, తర్వాత కనుక్కొని అన్నారు. తిరుపతిలో కూడా ఉంది అని చెప్పాడు మా అబ్బాయి. తిరుపతిలో ఉంది అంటే ఎక్కడ అంటే ఇంకా తిరుపతి వర్లగుంటలో. సరే, ఇంకా మేక్ మై బేబీ స్కూల్లో నేర్పిస్తారు డాడీ అని చెప్పారు. నేర్పిస్తారు డాడీ, అక్కడ కలుస్తామని ఇద్దరం వెళ్ళి భాస్కర్ రాజు గారిని సార్ కలిసాం. కలిసి సారు, మరి నాకు పరిస్థితి ప్రాబ్లం ఇది కుడి చేయి రాయలేని పరిస్థితిలో ఉన్నాను, రైటర్స్ క్రాంప్ అనే డిసీజ్తో ప్రాబ్లం అయ్యి రాయలేని పరిస్థితి, నాకు జీవనాధారం కోల్పోయినాను, ఖచ్చితంగా నేర్చుకోవాలి నేను ఈ లెఫ్ట్ హ్యాండ్తో, మీరు నేర్పిస్తారనేసి నాకు తెలిసింది, అందువల్ల వచ్చినా సార్. అంటే అబౌవ్ 55 అంటే రైటింగ్ లెఫ్ట్ హ్యాండ్ నేర్చుకోవడం చాలా కష్టం, మీరు నేర్చుకోగలుగుతానంటే నేను నేర్పిస్తాను అన్నారు. సరే, వాళ్ళ అమ్మాయి నా గురువు, మా అమ్మాయి నాకు స్టార్ట్ చేయించి, సరస్వతి అక్కడ విగ్రహం ఉంది, సరస్వతి విగ్రహం స్కూల్లో, నేను ఆమెను ప్రార్థించేవాడిని. చూసి పాపం నేను ఆమెనే అదే అనుకుంటాను, ఎప్పుడు వచ్చి చూసి నేర్పించి మనసుతో నేను పట్టుబట్టి నేర్చుకున్నాను. ఎన్ని రోజుల్లో అంటే 6 months. 6 monthsలో బ్రహ్మాండంగా రాసే స్థితి. రైట్ హ్యాండ్ కన్నా కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే బాగా రాయగలను. ఇప్పుడు రాస్తున్నది కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే రాస్తున్నాను. నాకు ఇప్పటికి కూడా ఈ కుడి చేయి అనేది ఇంకా రాలేదు. అన్ని పనులు చేసుకోగలను, కానీ రైటింగ్ మాత్రం రాదు. బండి తోలుతాను, అన్ని పనులు చేయగలను. యాక్చువల్లీ రైటింగ్ అనేది ఈ తలలో నుంచి ఏదో లిడ్ అందాలంటే రాయలేకపోవడం, అది సులభంగా రాయేస్తారు, అది రాయలేకపోవడం ఏంటనే సమస్య అనేది నాకు రాయలేనప్పుడు తెలిసింది. నాకు రాయలేకపోవడం ఏంటని ఎవరు నమ్మేవాళ్ళు కాదు. అదేంటి రాయలేకపోవడం ఏంటి అని, అది నాకు వచ్చింది, నాకు తెలిసింది. కాబట్టి పెన్ను పట్టుకొని ఒక లైన్ రాసే లోపల పట్టేస్తాయి అన్నీ, ఇంకా అంతే, ఇట్లా వెళ్ళిపోతుంది. ఇదంతా బ్రహ్మాండంగా రాస్తాను ఇప్పుడు కూడా. ఈ చేతికన్నా ఫస్ట్ దీనికన్నా రాసేప్పటికన్నా కూడా ఈ చేయ బాగా రాస్తున్నా. ప్రస్తుతం నా వృత్తిని నేను కొనసాగిస్తున్నాను ఇదే లెఫ్ట్ హ్యాండ్తో. సో ఇప్పుడు హ్యాపీగా ఎంతో నేను మానసిక వేదన గురైనాను. సార్ వాళ్ళ ఒక ఇదితో నాకు పునర్జన్మని ఇచ్చినట్టే నాకు హ్యాపీగా నేను పిల్లల దగ్గర, ఎందుకంటే నాకు ఒకరి మీద ఇదకుండా, నా వయసు ఇప్పుడు పరిస్థితి ఒకరి మీద ఆధారపడే వయసు కాదు, లేదంతా నేను ఇప్పుడు పోయి ఒకరి దగ్గర పని చేయలేను. వాళ్ళని ఇంకేమన్నా పిల్లల్ని అడగాలి నాకు ఏమన్నా కావాలంటే, అందుకని నా వృత్తి నాకు ఇవ్వాలని వాళ్ళకి చెప్పాను. వాళ్ళని తీసుకొని నాకు నేర్పించారు. చాలా బాగా శ్రద్ధ తీసుకొని అమ్మాయి, గురువు ఆమె. సో జీవనాధారం కోల్పోయి 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాల తర్వాత ఒకళ్ళ ఐడియా మీద వీరు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు. ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత కేవలం 6 నెలల్లో పర్ఫెక్ట్గా రాయటం స్టార్ట్ చేశారు. అండ్ అలాగే మళ్ళీ వారి వృత్తిలో వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సో మీ దగ్గర నుంచి బయట తీసుకోవడానికి ప్రధాన కారణం కూడా ఏంటంటే, నేను చెప్తానండి, ఎంతోమంది కూడా చేతులు పనిచేయకపోవడం, ఇలాంటి చిన్న చిన్న మైనర్ డిఫెక్ట్స్ వల్ల వాళ్ళ లైఫ్కి చాలా దూరం అయిపోతున్నారు. అంటే ఒకళ్ళ మీద డిపెండెంట్గా బతుకుతున్నారు. అలాంటి వారికి ఇలాంటివి చేరాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కృష్ణయ్య గారు రాసేది కూడా ఇప్పుడు బయట మీకు వస్తుంది, చూడండి. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా, పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా,
నలుదిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపై నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో